వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోవే స్టోరీ విక్రమ బేతాళంలో ఒక చిన్న కథ, ఇద్దరు స్నేహితుల కథ. చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వినేయమండి. పూర్వకాలంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. పూర్వకాలంలో ఒక మిథిలా నగరం అనే గ్రామంలోని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళ పేరు ధనగుప్తుడు, సోమగుప్తుడు. వారు కటిక పేదరికంలో ఉండేవారు. ఉంటే వాళ్ళు బాగా సంపాదించారు. ఇద్దరికిద్దరు ఒకరికొకరుగా సాయం చేసుకొని ఈ వ్యాపారం చేద్దాం ఆ వ్యాపారం చేద్దాం అని చెప్పేసి ఇద్దరు వ్యాపారాలు చేస్తూ పడవల మీద ప్రయాణం చేసి వ్యాపారం చేసి ఇతర దేశాలకు వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి మళ్ళీ స్వదేశానికి వచ్చారు. స్వదేశానికి వచ్చి ధనగుప్తుడు కొంచెం సోమగుప్తుడి కంటే కొంచెం మంచాడు. కాబట్టి తనకు తెచ్చిన సంపాదన పాడు చేయకుండా అక్కడ వాళ్ళ ఊర్లో తోటలు పొలాలు కొనుక్కొని మిగతా డబ్బులతోటి అదే ఊర్లో చిన్న వ్యాపారం పెట్టుకొని కుటుంబాన్ని సాగిస్తూ ఉండేవాడు. సోమగుప్తుడు తను తెచ్చిన సంపాదన అంతా డబ్బుని విలాసాలకి, తాగుడికి, మందుకి ఖర్చు పెట్టేసి మొత్తం పాడు చేశాడు. పాడు చేసేసి ఏం లేకుండా మందు తాగుతూ అదే మద్యంలో మునిగి తేలుతూ తిరుగుతూ ఉండేవాడు. ఇలా సోమగుప్తుడు ఇలా తయారయ్యాడు. ధనగుప్తుడు మాత్రం తన సంపాదన ఇంకా పెద్దది చేసుకొని ఇల్లు వాకలి పిల్లలు అంటూ పొలాలు కొనుక్కొని సంతోషంగా ఉన్నాడు. ఇలా అన్న క్రమంలో ఒకరోజు సోమగుప్తుడు వచ్చి ధనగుప్తుడి దగ్గర వచ్చాడు. ధనగుప్తుడు మంచివాడు కదా, స్వతహాగా మంచివాడు. అయితే తన స్నేహితుడిని అలా చూసి, ఓ స్నేహితుడా, నేను వ్యాపారం కలిసి స్టార్ట్ చేస్తాను, నువ్వేటి ఇలా అయిపోయావు, అయ్యో స్నేహితుడా రారా లోపలికి అని చెప్పేసి పిలిచి సోమగుప్తుడు అని పిలిచి లోపలికి పిలిచి ఒక మంచం ఇచ్చి పడుకో అని శుభ్రంగా అన్నం పెట్టి రేపు పొద్దున్న మన ఇద్దరం మాట్లాడుకుందాము, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని చెప్పేసి నీకు నేను సాయం చేస్తాను, డబ్బు సాయం చేస్తాను, లేదంటే వ్యాపారంలో అయినా నేను సాయం చేస్తాను, మళ్ళీ నువ్వు సంపాదించుకొని మంచి స్థాయికి వద్దు కానీ అని చెప్పేసి ధనగుప్తుడు అన్నాడు. సరే అని చెప్పేసి ధనగుప్తుడు ఒక గదిలో పడుకున్నాడు, సోమగుప్తుడు ఒక గదిలో పడుకొని నిద్రిస్తున్న సమయంలోని సోమగుప్తుడికి వ్యాపారం ఇద్దరం స్టార్ట్ చేసి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని బాగా ఆస్తిపరుడయ్యాడు. నేను కూడా వ్యాపారం చేశాను, బాగా సంపాదించాను, కానీ నేను ఈ స్థితికి వచ్చాను. అసలు నా వల్ల ఆడు ఆ స్థితికి వెళ్ళాడు, ఏమి తెలియనివాడు, ఆడు నాకు సాయం చేయడమేనని చెప్పేసి సాయం చేయటమేంటి అని చెప్పేసి మనసులోని చిన్న దురుద్దేశం వచ్చింది. ఆడు చేయడం ఏంటి, నేను తెలివైన నన్ను ఆడుకంటానా, కాకపోతే పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను ఇలా అయిపోయాను, అంతేగాని ఆడు నాకు సాయం చేయడం ఏంటి అని చెప్పేసి ఒక చెడ్డ ఆలోచన వచ్చి నిద్ర లేచేసి పక్క రూమ్లో పడుకున్న ధనగుప్తుని ఒక పెద్ద కర్ర తీసుకొని సిద్ధపడేసి ఇంకా కర్ర అక్కడ పరిచేసి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుగారండి ఇలా మీ ఇద్దరు స్నేహితులము, నేను బాగా డబ్బులు సంపాదించి పొలాలు అవి సంపాదించాను, ధనగుప్తుడేమో తాగేసి తిరుగుతూ ఉండేవాడు, నా దగ్గర నుంచి నా ఆస్తిని నా ఇల్లుని అన్నీ అపహరించాడు అని చెప్పేసి రాజు కంప్లైంట్ ఇచ్చాడు. రాజు కూడా అది నిజమే నమ్మేసి భటుల్ని పంపించి ధనగుప్తుడిని రప్పించి సభ పెట్టి అందరి ముందు దొంగలు దోపులు బోలు మంది ఉంటారు కదా, సభ అంటే ఇంకా అందరూ వస్తుంటారు, దొంగలు వేరే కేసులు కూడా వస్తాయి, చాలా మంది వేరే కేసులు కూడా వచ్చి ఈ కేసు హీరింగ్కి వచ్చింది. అదే రాజుగారి దగ్గరికి వచ్చింది హీరింగ్ కంటే. రాజుగారి దగ్గరికి వచ్చేసరికి, ధనగుప్తుడా, నీ స్నేహితుడు అభియోగించిన నేరాలన్నీ నువ్వు అంగీకరిస్తున్నావా అని అడిగాడు. ధనగుప్తుడు పాపం తన స్నేహితుడు పోనీ ఎలాగైనా బతకని పాపం చాలా పాడైపోయాడు, తాగడం వల్ల విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు, సంపాదించుకోవచ్చు మళ్ళీ అన్న ఆలోచన మర్చిపోయి నా ఆస్తి మీద తనకి వ్యామోహం కలిగింది, పోనీలే తనన్నా బాగుపడి తనన్నా సుఖపడి అని చెప్పేసి అవునండి అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత తీర్పు రాజుగారు వెంటనే అయితే ధనగుప్తుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించండి అని చెప్పేసి భటులకు ఆజ్ఞాపించాడు. వెంటనే పక్కన సభికుల్లో ఉన్న ఒక దొంగ పక్క నవ్వాడు. పక్క నవ్వేసరికి రాజుగారు అచ్చంగా చూసి ఎందుకు అలా నవ్వుతున్నావు అని చెప్పేసి అడగ్గా, మీ తీర్పు చాలా బాగుంది, చాలా సమయోచితంగా ఉంది అని చెప్పేసి అనగానే వెంటనే రాజు కోపం వచ్చి నేను తీర్పు కరెక్ట్గానే ఇచ్చాను కదా అని చెప్పేసి అనగానే వెంటనే దొంగ, మీరు తీర్పు వారు చెప్పిన మాటల ప్రకారంగా విని ఇచ్చారు కరెక్టే, కానీ అక్కడ పరిస్థితులు మీరు అర్థం చేసుకోవడం లేదు. ధనగుప్తుడు చూస్తే దెబ్బలతోటి ఎవరినన్ను కొట్టే స్థాయిలో ఉన్నాడు, దెబ్బలతోటి పడి చచ్చిపోయేలా ఉన్నాడు. కానీ సోమగుప్తుడు మాత్రం తాగేసి కొంపు పక్కన నుంచి ఉంటేనే కొంపు వచ్చేంత ఇదిగా ఉన్నాడు, తను వికారంగా ఉన్నాడు, తను ఏం బలిష్టంగా ఉన్నాడు. తనకి అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు వారు చెప్పిన మాటలు నమ్మేసి అంటే శిక్ష విధించేస్తారా మీరు అని చెప్పేసి దొంగ అనగానే రాజు ఆలోచించి వెంటనే ఆలోచనలో పడ్డాడు. సరే అయితే వారిద్దరిని ఎదురు బదురు కారాగారంలో పడియండి, అప్పుడు మీరే గమనించండి అందులో నిజం ఏంటన్నది అని చెప్పేసి ఆ దొంగ అనగానే రాజు సరే చెప్పాడు కదా అని చెప్పేసి అనుకొని
సరే అయితే ధనగుప్తుని ఒక జైల్లో పడేయండి. సోమగుప్తుని పిలిచి, సోమగుప్త, నువ్వు నీ స్నేహితుడు నిన్ను మోసం చేశాడు కదా, ఆ ఆస్తంతా నీకు తిరిగి ఇప్పిస్తాను. అంతేకాకుండా ఒక దొంగను పట్టించినందుకు నీకు బహుమానం కూడా ఇస్తాను. ఈ రాత్రికి నా దగ్గర విశ్రాంతి తీసుకో అని చెప్పేసి తన కోటలో ఒక అది ఎదురుబది గదిలోని ఇచ్చాడు. ఆడిని ధనగుప్తుడికేమో సంఖ్యలతోటి చెరసాలలో వేస్తే సోమగుప్తుడికి ఒక మంచి రూమ్ ఇచ్చాడు. సోమగుప్తుడు అప్పటికే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు. తన స్నేహితుడి మీద ప్రేతమైన ఆడు నాకు సాయం చేయడం ఏంటి, నా దగ్గర పనిచేసేవాడు అన్న లెక్కలోకి పూర్తిగా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు సోమగుప్తుడు అంటాడు, ధనగుప్తుడా, ఎంత చేసినా నీకు ఇంకా సిగ్గులేదు, ఈ చూడు ఎలాగొన్నావో, నువ్వు నాకు సాయం చేసేటాడువా, నువ్వు నా దగ్గరికి వచ్చి వ్యాపారం నేర్చుకున్నావురా అని చెప్పేసి అనగానే వెంటనే ఆ గదిలోకి రాజు భటులు అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళు సంభాషణ అంతా విన్నారు కదా. ఈ నోటితో ఈడే ఒప్పుకున్నాడు సోమగుప్తుడి గురించి. ఒప్పుకొని వచ్చి రాజు వెంటనే సోమగుప్తుడిని బంధించి వీడికి మరణ శిక్ష విధిస్తాడు. మరణ శిక్ష విధించి సోమగుప్తుడికి ఆ శిక్షను అస్సలు తగ్గించడు. ఆ శిక్షగానే ఉంచి చెరసాలలో పెడతాడు. దొంగని తన దగ్గర పెట్టుకుంటాడు. చదువు చెప్పించి తన దగ్గర పెట్టుకుంటాడు. వెంటనే బేతాళుడు విక్రమార్కుని ఇలా అడిగాడు. ఇప్పుడు తప్పు చేసింది సోమగుప్తుడు కాబట్టి సోమగుప్తుడికి మరణశిక్ష విధించడం సబబే. కానీ ధనగుప్తుడికి కారాగార శిక్ష విధించడం అది నేరమే కదా. అంతేకాదు, దొంగని తీసుకొచ్చి తన ఆస్థానంలో పెట్టుకోవడం ఏంటి, రాజు చేసింది తప్పే కదా. అసలు ఏంటి ఇక దీని గురించి నీకు నిజం తెలిస్తే చెప్పు, నిజం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలైపోతుంది అని చెప్పేసి బేతాళుడు అనగానే విక్రమార్కుడు వెంటనే ఇలా చెప్తాడు. సోమగుప్తుడు బాగా తాగి తన శరీరాన్ని కాదు తన మనసును కూడా పాడు చేసుకున్నాడు. అలాంటి భయంకరమైన వ్యక్తి సమాజంలో ఉండడం మంచిది కాదు. అందుకోసమే తనకు మరణశిక్ష విధించి తన ఈ భూమి మీద లేకుండా చేశాడు రాజు. అదే విధంగా ధనగుప్తుడు తను రాజుకి యాంటీగా తప్పుదోవ పట్టించాలి అనుకున్నాడు. ఎందుకంటే నిజం అని చెప్పలేదు, ఇది అబద్ధం అని కూడా చెప్పలేదు. ఆరోపణ చేయగానే ఒప్పేసుకున్నాడు. తన స్నేహితుడి మీద ప్రేమతో అతి మంచితనం కూడా ప్రమాదమే అని చెప్పేసి సోమగుప్తుడికి యావజ్జీవ కారాశిక్ష విధించాడు. ఎందుకంటే తనని మనిషిగా మార్చడానికి అని చెప్పేసి ఆ రాజు వేసింది కూడా కరెక్టే. తన దొంగ అయినా సరే తనకి విద్యాబుద్ధులు నేర్పించి మంచిగా చదివించి తనకు కావాల్సినవి అన్నీ కల్పిస్తే తన యొక్క మంచి ఆలోచన శక్తి నిజంగా తను రాజు ముందు నిర్భయంగా చెప్పగల ధైర్యవంతుడు మరియు విచక్షణ జ్ఞానం కలవాడు. అక్కడ చెప్పిందే కాకుండా అక్కడ ఏం జరిగిందో అక్కడ ఊహించుకొని చెప్పగల సమర్థుడు. అటువంటి మంచి వ్యక్తి విద్యాబుద్ధులు నేర్చుకుని మంచిగా తన ఆస్థానంలో అంటే ఆ రాజు ఇంకా అభివృద్ధి చెందుతాడని చెప్పేసి ఆ రాజు తన దగ్గర ఉంచుకున్నాడు అని చెప్పేసి విక్రమార్కుడు బేతాళుడికి చెప్పగానే వెంటనే బేతాళుడు మౌనభంగం అయిపోయింది అని చెప్పేసి బేతాళుడు మళ్ళీ తుర్రుమని చెట్టెక్కేశాడు. విక్రమార్కుడు మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాడు. ఎలాగుంది ఫ్రెండ్స్?